టీడీపీ నిర్వహించిన శంఖారావం కార్యక్రమంపై వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్లజంగి జోగారావు విమర్శలు గుప్పించారు. పార్వతీపురం వైఎస్ఆర్ పార్టీ జోగారావు తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు లోకేష్ ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఉందని నేను అంటున్నాను. ఎందుకంటే అనేక అవినీతి మరకలు అంటించుకున్నది ఆ స్టేజ్ మీద ఉన్న ముగ్గురు ఒకసారి చూస్తే గతంలో కూడా మాట్లాడాను. మా సోదరుడు మాజీ ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్సీ గారు కానీ, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కానీ, ఒక్కసారి ప్రజలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మీరు ఆలోచించేయండి. నువ్వు ఒక దొంగ, మీ నాన్న ఒక దొంగ, మీతో కలిపి ముగ్గురు దొంగలు స్టేజ్ మీద ఉన్నారు. మీరు దొంగలు కలిపి మరి ఇంకొకరిని అవినీతి మార్కులు అందించిన ఎంతవరకు కుప్పం నియోజకవర్గంలో కానీ అలాగే మంగళగిరిలో కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడిస్తారు, నిమ్న జాతులు ఓడిస్తారు, అట్టడిక వర్గాలు ఓడిస్తారు, రైతాంగం ఓడిస్తుంది, డోక్రా అట్టచెరువులు ఓడిస్తారు. ఈ విషయం నువ్వు ఇది మర్చిపోయి తిరిగేమో ఎవరి మీద నిందలేసిద్దామని రిపీటెడ్గా అక్కడ పాలకొండలు ఇవే మాట్లాడుతావు, కురుపాములు ఇవే మాట్లాడుతావు, ఇప్పుడు సాలూరులు ఇవే మాట్లాడుతావు. నీకేమైనా అవగాహన స్క్రిప్ట్ కాకుండా ప్రజా సమస్యల మీద నేను పాదయాత్ర చేశాను, లేదా యువగలమని పేరుతో ప్రజల మధ్యకి వెళ్ళాను, నేను ఈ సమస్యలు తెలుసుకున్నాను, నేను ఇబ్బందులు గుర్తించాను అని అవాకులు చవాకులు లేదా కింద స్థాయి అవగాహన లేని నాయకులు, సమాజం పట్ల బాధ్యత లేని నాయకులు, లేదా ఆయన చెప్పుకునే ఇన్ఛార్జ్ కానీ లేకపోతే ఇంకెవరైనా అక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అవగాహన లేని, సమాచారం లేని మా చిరంజీవి మేషర్ ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆయన టీటీడీ లెటర్కి డబ్బులు లేదా చిన్న కథా కార్యక్రమం జరిగినా డబ్బులు ఇస్తే కానీ ట్యాక్స్ అనేది అప్పుడు ట్యాక్స్ అనేది ఉండేది. ఇవన్నీ మాని నీవేమో గురువింద గింజలా కానీ వెనకం ఏడు ఉందో అది నువ్వు చూసుకోకుండా మిగతా వాళ్ళ మీద నిందలు వేయాలనుకుంటే